రైతు రుణ మాఫీతో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించి రాష్ట్రాన్ని, రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. రైతు రుణ మాఫీ రెండో విడతలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు రుణ మాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టరు రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 పథకాలలో భాగమైన రైతు రుణ మాఫీ పథకంతో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని రాబోయే రబీ, ఖరీఫ్ సీజన్లలో అధిక పంటలు పండించి రాష్ట్రాన్ని, రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ రైతు రుణ మాఫీ కార్యక్రమం పండుగ వాతావరణంగా ఉందని కలెక్టరు హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణ మాఫీ జరగలేదంటే ఆందోళన చెందకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేసిన గ్రివెన్స్ సెల్లో మీరు మీ వివరాలు తెలుసుకుని రుణమాఫీ కానియడల మరల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతుల రుణం వేర్వేరు ప్రాంతాలలో వివిధ బ్యాంకులలో ఉన్నా సరే రుణాలు మాఫీ అవ్వడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఏలాంటిగా వదంతులు నమ్మకుండా ప్రభుత్వం అందించే రుణమాఫీ అర్హులైన రైతులందరికీ అందుతుందనే నమ్మకంతో రైతులు ఉండాలన్నారు. రుణమాఫీ జరిగిన రైతులకు వెంటనే రాబోయే రబీ, ఖరీఫ్ పంటలకు అవసరమైన రుణాలను రైతులకు అందించాలని లీడ్ బ్యాంక్ మేనేజరును, బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ రాధికా గుప్తా, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి రేఖా మేరీ, మున్సిపల్ చైర్మన్లు, రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరెవరికి రుణమాఫీ ఎలా వేస్తారు, ఎలా ఫ్యామిలీ అనేది ఎలా గుర్తిస్తారు, ఏ బ్యాంక్స్ కవర్ అవుతాయి అవన్నీ కూడా మనకి జూలై 15న ప్రత్యేకించి తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా ఈ పాటికి చూసి ఉంటారు డీటెయిల్ గా. దానిలో విధంగా మనకి జూలై 18వ తారీఖు మొదటి విడతగా ₹1,00,000 రుణం డిసెంబర్ 9వ తారీఖు లోపు రుణం ప్లస్ వడ్డీ కలిగి ఉన్న వారికి 18వ తారీఖు మొదటి విడతగా రాష్ట్ర మొత్తంలో 6,400 కోట్లు మరియు మన జిల్లాలో సుమారుగా 10.5 కోట్లు 2,000 మంది రైతుల అకౌంట్ లో వేయడం జరిగింది. అది ఆ రోజు మనం కూడా రాష్ట్ర మొత్తం పండుగ జరుపుకోవడం జరిగింది. మన దగ్గర కూడా రైతు వేదికలో ఈ ప్రోగ్రాం చేశారు, జరుపుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు రెండవ విడత ఒక 10 రోజుల వ్యవధిలోనే, మొదటి విడత చేసిన 10 రోజుల వ్యవధిలోనే మనకి రెండవ విడత 1,00,000 ఓకే ప్రాజెక్టు కూడా నిండుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వ్యవసాయం పండుగ జరుగుతుంది. సీజన్ ఖరీఫ్ ప్లస్ రబీ కూడా. సో దానికి రైతులకి పెట్టుబడి సాయంగా రుణం కావాలి. కాబట్టి దానికి మీరు సహకరించి త్వరగా 2-3 సార్లు తిప్పుకోకుండా ఒకేసారి వచ్చిన రైతుకి, ఎందుకంటే రైతు తరఫున ప్రభుత్వం మొత్తం రుణం మాఫీ చేయడం జరిగింది. సో ఈ బ్యాంక్స్ కి ఇట్స్ ఎక్సలెంట్ బిజినెస్. రైతు రుణం అంటే రైతు పైన రుణాన్ని మాఫీ చేయాలంటే పంట అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ప్రభుత్వం అట్లా కాకుండా పంట స్టార్ట్ కాగానే ముందే మీకు మొత్తం రుణమాఫీ ఈ అకౌంట్ లో ప్రభుత్వం డైరెక్ట్ గా ఇస్తుంది. కాబట్టి మీరు అంతే ఉత్సాహంగా రైతులకు కూడా హెల్ప్ చేసి త్వరగా ఇమీడియట్ గా నెక్స్ట్ సీజన్ కి లోన్ ఇవ్వవలసిందిగా మరియు రెన్యూవల్ చేయాల్సిందిగా నా రిక్వెస్ట్. అలానే రైతులకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా మరియు మీకు ఎంత అయితే హైయెస్ట్ ఎలిజిబుల్ ఉంటుందో అంతవరకు లోన్ తీసుకొని తప్పకుండా మీరు పంట వేసే మొత్తానికి లోన్ తీసుకొని అద్భుతంగా మరి ఖరీఫ్ మరియు వచ్చే రబీ కూడా అద్భుతంగా వ్యవసాయం చేసి రాష్ట్ర అభివృద్ధిలో మరియు మీ కుటుంబ అభివృద్ధిలో పార్టిసిపేట్ కావాలని నా ఆకాంక్ష. సో ఒకే విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ ఒకే సీజన్ లో చేయడానికి కోరుకున్న ప్రభుత్వానికి నా తరఫున మీ అందరి తరఫున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.